ఐబొమ్మ గురించి మీ అభిప్రాయం ఏంటి? సో ఏం చెప్తారు ఐబొమ్మ గురించి? అసలు ఐబొమ్మ రవి గారు తప్పేం చేస్తారో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏమైనా మర్డర్ చేశాడా లేదా ఏమైనా రేప్ చేశాడా అర్థం కావట్లేదు. నేను రాజమౌళి కూడా కంటెంట్ ఇస్తున్నాడు కదా, ప్రజా సంఘసేవ ఏమైనా చేశాడా అది ఇదని. రాజమౌళి ఏమైనా చేశాడు సంఘసేవ? ఇట్లా అడుగు. అంటే సంఘసేవ అంటే తప్పు కదా ఆయన చేసింది. తప్పేంది బ్రో? ఒకప్పుడు 100 మంది 500 ఉంటే మా ఇంట్లో 5 సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీతో పాటు వెళ్ళేవాడిని, డాడీతో పాటు మమ్మీతో పాటు. మా అమ్మ మా డాడీ అందరూ సినిమా పిచ్చోళ్ళు. ఇప్పుడు వెళ్ళాలంటే కుదరట్లేదు కదా. నేను నా ఫ్రెండ్తోనే వెళ్తున్నా అంతే, ఇంట్లో వాళ్ళని తీసుకుంటే కుదరట్లేదు. అదే ఈ బొమ్మలో చూస్తే కమ్మగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు, మూవీ చూడవచ్చు. ఆకలి అయితే అన్నం తింటాం కానీ గడ్డి తినాం కదా. ఆకలి అయితే అన్నం కొనుక్కొని తింటాం కానీ దొంగతనం చేయం కదా. వాళ్ళు చేసిన దొంగతనం కదా. దొంగతనం ఎట్లా అనుకుంటున్నావు అంటే బ్రో, అంటే దొంగతనం కాదా? ఎట్లా దొంగతనం ఎట్లా అయింది? నువ్వు టికెట్ రేట్ తగ్గించు వెళ్తారు. దొంగతనం ఎట్లా అయింది? మూవీ రేట్లు పెంచేసి మీరు హై బడ్జెట్లో 1000 కోట్లు పెట్టి 1500 కోట్లు పెట్టి ఎవరు తీయమన్నారు మిమ్మల్ని? లో బడ్జెట్ తీయండి, టికెట్ రేట్ తగ్గించండి, వెళ్తారు. ఇష్టం ఉంటే ఎల్లు, లేదంటే లేదు. కానీ ఇట్లా పైరసీ చేయడం కరెక్ట్ కాదు కదా. నాకైతే అట్లా అనిపించట్లేదు. ఇప్పుడు ఐబొమ్మ రవి మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ వేరే వాటి మీద చూపించలేదు. ఎందుకని ఎవరైనా చూపిస్తున్నారు అంత పాజిటివ్గా ఎమ్మట్లా రియాక్ట్ అయ్యారు కదా, అట్లా వేరే వాటి మీద చూపిస్తే మంచిది కదా. వేరే వాటి మీద చూపిస్తున్నారు. ఐబొమ్మ రవి ఎన్నికల్లో పాల్గొంటే నేను ఓటు కూడా వేస్తాను బ్రో. చాలా మంది ఉన్నారు వేసేవాళ్ళు కూడా. అది అతన్ని మూవీస్ ఇప్పుడు మూవీలో కంటెంట్ లేకుండా ఐబొమ్మల రవి వల్ల ఫ్లాప్ అవుతుంది, మూవీ మేము లాస్ అవుతున్నాం అంటే ఎట్లా? మూవీలో కంటెంట్ ఉండాలి. ఏదైనా అత్తారింటి దారి మూవీ చూసారా, గుర్తుందిగా మీకు? ఇంటర్వెల్ దాకా వచ్చినా కానీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అవును, ఎవరు తీమన్నారు? ఎవరు తీమన్నారు? తక్కువ బడ్జెట్ తీమన్నారు. బలగం మూవీ అట్లాంటి కంటెంట్ మూవీ తీస్తే, తక్కువ మూవీ తీస్తే రేట్ ఎందుకు దొరకవు బ్రో? మీరు చెప్తారు మరి. మూవీ తక్కువ బడ్జెట్లో తీసుకొని తక్కువ చేయండి. రేట్లు తక్కువ ఉంటే ఎవరైనా వెళ్తారు. మూవీ అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళలేరు బ్రో. 500 పెట్టుకొని ఒక మనిషికి 500 అవుతుంది. ఒకప్పుడు 500తో 5గురు వెళ్ళేవారు మేము. మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ సబ్స్క్రిప్షన్ 300తో 10 మంది కూర్చొని అది ఎవరు చూడలేదు అసలు. మీరు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు మొబైల్లో రీఛార్జ్ చేసుకోవడం సరిపోతుంది. రావాలి ఫ్రీగా ఏం లేదు, మంచి తక్కువ వస్తే చూస్తా ఉన్నా. ఫ్రీగా ఎవరు అడిగారు? పుణ్యానికి అక్కర్లేదు. 2 రూపాయలు 2 రూపాయలు కాదు, ఒకప్పుడు 75 ఉండేది. 5 స్టార్ హోటల్లో పోయి ఒక బిర్యానీ తింటే కాస్ట్ ఎంత చెప్పు? అదే అయితే నువ్వు అన్లిమిటెడ్ బిర్యానీ ఎంత చెప్పు? బిర్యానీ 5 స్టార్ హోటల్ అదే అన్లిమిటెడ్ బిర్యానీ 100 రూపాయలు కూడా వస్తుంది బ్రో. మీకు తెలియదు? బాగోదు కదా. ఎందుకు బాగా? నువ్వు తిని చూసా? లేదు. అలాంటప్పుడు 100 రూపాయలకి వచ్చినప్పుడు నువ్వు ఓటీటీలో చూడు, థియేటర్కి పోవద్దు. అలాంటిది థియేటర్ ప్రింట్ తెచ్చి పైరసీ చేస్తే తప్పు కదా. నువ్వే అంటున్నావు. పైరసీ ఏం కాదు, అది మూవీలో కంటెంట్ ఉంటే. ఇప్పుడు మూవీ బాగుంది అనుకో, బడ్జెట్ మూవీ ఉంది అనుకో, థియేటర్కి ఎవరైనా వెళ్తారు. మూవీ పడలేదు అనుకో, 4 రోజుల తర్వాత చూద్దాంలే అనుకుంటారు. వారం తర్వాత చూద్దామని ఐబొమ్మలో చూస్తారు అంతే. మూవీలో కంటెంట్ ఉంది. బలగం అన్నావు ఇందాక. బలగం టికెట్ ఓపెన్ చేసినప్పుడు 120, 300 పెట్టారు. మరి 200 పెట్టినప్పుడు మరి 50 రూపీస్ కూడా ఉన్నాయి టికెట్. 50 రూపీస్ కూడా టికెట్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళరు? వెళ్తారు. లేదు వెళ్తారు. నీకు ఐబొమ్మ ఇష్టం అంటావు అంతే. అంటే ఓకే, మీ మీద కేసు పెట్టమంటావు. ఎవరి మీద? పెట్టు, అందరి మీద పెట్టా.